పాకిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత పరిస్థితులు రోజురోజుకు అత్యంత దారుణంగా తయారవుతున్నాయి. ఇరుగు పొరుగు దేశాల్లో యువత తిరుగుబాటు చేసి ప్రభుత్వాలను పడగొట్టిన తీరును చూసిన పాకిస్తాన్ పాలకులకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఆర్థిక సదస్సులో పాల్గొన్న పాకిస్తాన్ హోంమంత్రి మోసిన్ నఖ్వీ తమ దేశంలో ఏళ్ల తరబడి మూస ధోరణిలో సాగుతున్నటువంటి పరిపాలనా వ్యవస్థపై తీవ్ర అసంతృప్తిని అలాగే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ వేదికపై మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం మొత్తం వ్యవస్థ ఇక తీవ్ర అవినీతిమయమైపోయిందంటూ దేశంలోనే ప్రజలు ముఖ్యంగా భవిష్యత్తును నిర్మించాల్సిన యువత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులపై విపరీతమైనటువంటి కోపంతో అసంతృప్తితో ఉన్నారు. వారిని మీరు యువత అనండి, బొద్దింకలు అనండి, లేదా ఇంకేదైనా అనండి, కానీ వారు గనక ఒక్కటే రోడ్ల మీదకి వస్తే గనక ఈ దేశంలో భారీ మార్పులు తీసుకురాగలరు, వ్యవస్థలను తనిఖీలు చేయగలరు అంటూ పాలకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ బొద్దింకలు అనే వివాదాస్పద పదాన్ని ప్రయోగిస్తూనే పాకిస్తాన్లోని యువతలో దాగి ఉన్నటువంటి ఆక్రోశం ఏ క్షణంలోనైనా విస్ఫోటనం చెందే ప్రమాదం ఉందంటూ నఖ్వీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం పాకిస్తాన్ దేశం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైనటువంటి ద్రవ్యోల్బణం, అలాగే కూలిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, తీర్చలేని విదేశీ అప్పులు, విపరీతమైనటువంటి నిరుద్యోగం, రక్తం ఏరులై పారుతున్నటువంటి హింసాత్మక ఘటనలతో నలిగిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు కనీస అంచనాలను కూడా అందుకోవడంలో తమ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆయన బహిరంగంగా ఒప్పుకున్నారు. ఇక ఈ సందర్భంగా పాక్ ప్రభుత్వాల తీరుపై కూడా నఖ్వీ నిప్పులు చెరిగారు. యువతకు కావాల్సింది ఎన్నికల సమయంలోనే ఇచ్చే ఉచిత ల్యాప్టాపులు లేదా తాత్కాలికంగా విసిరే ఆర్థిక సహాయాలు కాదంటూ నఖ్వీ స్పష్టం చేశారు. ఇక వారి ప్రతిభకు తగినటువంటి ఉద్యోగాలు, సమానమైనటువంటి ఉపాధి అవకాశాలు, పారదర్శకమైనటువంటి నియామక ప్రక్రియ, ఇక అందరికీ సమాన న్యాయం అందించే వ్యవస్థ మాత్రమే వారికి కావాలంటూ ఆయన తేల్చి చెప్పేశారు. ఇక ఈ బొద్దింకలు అని పిలువబడే యువత ఏకమైతే కనుక ప్రస్తుత దుస్థితిని పూర్తిగా మార్చేస్తారు. వారు కోరుకుంటున్నది చాలా చాలా సాధారణమైనటువంటి విషయాలు. మెరిట్ లేదా ప్రతిభకు తగినటువంటి గుర్తింపు, సరైన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానమైనటువంటి ప్రాప్యత, అలాగే న్యాయం మాత్రమే అడుగుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు గత 70 ఏళ్లుగా మనం వారికి ఇవి అందించడంలో పూర్తిగా విఫలమయ్యాం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ యువత తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకు దిగకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని, తక్షణమే రక్షణాత్మక చర్యలు చేపట్టాలంటూ నఖ్వీ సూచించారు. యువత రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు ప్రారంభించే వరకు కూడా వేచి చూడడం అత్యంత ప్రమాదకరమంటూ హెచ్చరించారు. ప్రతిభ ఆధారంగా నియామకాలు జరపడం, మెరుగైన ఉపాధి మార్గాలను సుగమం చేయడమే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏకైక ప్రధాన బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి సాగుతున్నటువంటి పాకిస్తాన్ 70 ఏళ్ల పరిపాలనా నిర్మాణంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పరిపాలనా వ్యవస్థ పూర్తిగా పనికిరాకుండా పోయిందని, కేవలం ప్రభుత్వ పెద్దలు ఎక్కువగా గంటలు పనిచేసినంత మాత్రాన దేశంలో శాశ్వత అభివృద్ధి రాదంటూ స్పష్టం చేశారు. మొత్తం వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి నూతనంగా పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరిపాలనా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడానికి నఖ్వీ ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, న్యాయం చేరువ కావాలంటే దేశంలో కొత్త పరిపాలనా విభాగాలు, కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేయాలంటూ సూచించారు. ఈ సందర్భంలో ఆయన భారతదేశాన్ని ఉదాహరణగా ప్రస్తావించడం గమనార్హం. భారత్ను ప్రస్తావిస్తూ స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారతదేశంలో కేవలం 14 రాష్ట్రాలు మాత్రమే ఉండవని, ఇక కాలక్రమేణా పరిపాలనా సౌలభ్యం కోసం వాటిని 29 రాష్ట్రాలుగా విస్తరించి అభివృద్ధి వైపు పరుగులు తీశారంటూ నఖ్వీ కొనియాడారు. పరిపాలనను ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లడం వల్లనే పాలనలో సమర్థత పెరుగుతుందంటూ ఇటు పాకిస్తాన్ కూడా అదే బాటలో పయనించాలంటూ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్లోని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాలను, పరస్పర విభేదాలను పక్కనబెట్టి దేశ ప్రయోజనాల కోసం, పరిపాలనా సంస్కరణల కోసం ఒకే తాటిపైకి రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అలాగే దేశంలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కేవలం రాజకీయ పార్టీలకు ఎన్నికల నిధులు సమకూర్చడానికే పరిమితం కాకుండా ఇక దేశ నిర్మాణం, యంగ్ జనరేషన్కు అవకాశాలు కల్పించడంలో భాగస్వాములు కావాలంటూ కోరారు. మొత్తంగా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇక దేశంలో దాగి ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక, రాజకీయ, పరిపాలనా సంక్షోభాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చాయి. ఇక ఉపాధి లేక, భవిష్యత్తు కనిపించక అల్లాడుతున్నటువంటి యువత అసంతృప్తిని నిర్లక్ష్యం చేస్తే గనక పాకిస్తాన్లో ఏ క్షణంలోనైనా మహోద్యమం చెలరేగే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ ఆయన వ్యాఖ్యలు హెచ్చరిస్తున్నాయి.